సో బయట టెంపరేచర్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. దాంతో మా పల్మనాలజీ ఓపీస్ దగ్గర పేషెంట్స్ పెరుగుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం. సో లెట్స్ డిస్కస్ ఆన్ దిస్ విత్ డాక్టర్ విజయ్ సల్లా, అవర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ నిజాంపేట్ యూనిట్. వెల్కమ్ డాక్టర్. సో ఎందుకు ఈ చలికాలానికి మీ శ్వాసకు సంబంధించిన వ్యాధులకి ఉన్న రిలేషన్ ఏంటి? ఎందుకు మీకు పేషెంట్స్ ఈ టైంలో ఎక్కువ వస్తుంటారు? వింటర్లో ఏమవుతుందంటే ఎయిర్ కోల్డ్ అండ్ డ్రైగా ఉంటుంది. ఇది లంగ్స్కి వెళ్ళగానే లంగ్స్ స్పాజమ్స్ రావచ్చు అండ్ మ్యూకస్ కూడా థిక్ అవుతుంది. దాంతోపాటు వైరసెస్ ఎక్కువ ఈ క్లైమేట్లో ఎక్కువ సర్వే అవుతాయి. దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ క్లైమేట్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో కొద్దిమంది సిటీలో ఉంటారు అండ్ ఎక్కువ మటుకు మంది మనకి రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తుంటారు, విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి. సో వాళ్ళకి, సిటీలో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది వీళ్ళ లంగ్ డిసీజెస్లో, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు వింటర్? సిటీలో ఏమవుతుందంటే ఈ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా ఈ క్లైమేట్కి ఏమవుతుందంటే PM 2.5 ఈ పార్టిక్యులర్ మ్యాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది క్లైమేట్లో. దానివల్ల ఎయిర్ డిసీజ్ త్వరగా ఫాస్ట్గా వస్తాయి. ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ విత్ ద విలేజెస్. సో సిటీస్ వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్ అని లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సో లంగ్ ఉన్న అన్ని ఇష్యూస్లో మ్యాక్సిమం ఈ వింటర్లో ఎఫెక్ట్ అయ్యే డిసీజ్ స్పెసిఫిక్గా ఏది వస్తుంటుంది? ఎలాంటి లక్షణం? కామన్ కోల్డ్ ఉంటుంది, బ్రాంకైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఆస్తమా, సిఓపిడి అటాక్ ఎగ్జర్బేషన్స్ ఎక్కువగా వస్తాయి. సో యాజ్ అ కామన్ మ్యాన్ ఈ వీటి మధ్యలో వాళ్ళు ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? ఎలాంటి లక్షణాలు ఏ స్పెసిఫిక్ డిసీజ్లో ఉంటుంటాయని? కోల్డ్ అంటే నార్మల్గా జలుబు ఉండడము, ముక్కు కారుతూ ఉండడము, నోస్ బ్లాక్ ఇలాంటి కంప్లైంట్స్తో వస్తారు. బ్రాంకైటిస్ అంటే ఎక్కువ ఫ్లెమ్ రావడము, చెస్ట్ డిస్కంఫర్ట్, ఒకేషనల్లీ బ్రీతింగ్ డిఫికల్టీ వస్తుంది. వీళ్ళు ఫీవర్ కొంచెం తక్కువగా ఉంటుంది. న్యూమోనియా అయితే హై గ్రేడ్ ఫీవర్స్, చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ డిఫికల్టీ వస్తారు. ఈ పేషెంట్స్ కొంచెం సిక్గా ఉంటారు. వీళ్ళు మాత్రం హెల్త్ కేర్ ఫెసిలిటీ అవసరం పడతాయి ఎక్కువ. చాలా మటుకు ఆస్మా, సిఓపిడి ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీకి బాగా వస్తుంటారు నైట్స్లో ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ట్రీట్మెంట్ మీద ఉన్నా కానీ కొన్నిసార్లు అవుతుంటుంది. వాళ్ళు స్పెసిఫిక్గా ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు? ఈ సీజన్లో ఏమవుతుందంటే ఈ కూల్ ఎయిర్కి ఆల్రెడీ ఈ సిఓపిడి ఆస్మా పేషెంట్లో లంగ్స్ బాగా సెన్సిటివ్గా ఉంటాయి. సో ఈ క్లైమేట్ ఎఫెక్ట్కి ఎక్కువ స్పాజమ్స్ వస్తాయి. అయినా ఈ పేషెంట్స్ చాలాసార్లు కంట్రోల్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారు అండ్ కోల్డ్ ఎయిర్కి మార్నింగ్ టైంలో ఎక్కువ ఎక్స్పోజ్ అవడం వల్ల ఈ అటాక్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు వీటిని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు? అంటే ఫ్రీక్వెంట్ అటాక్స్ రాకుండా వింటర్లో ఎక్కువ ఈ ఆస్మా సిఓడి పేషెంట్స్ కంపల్సరీ కంట్రోలర్ ఇన్హేలర్స్ వాడుతూ ఉండాలి. కోల్డ్ ఎయిర్కి మార్నింగ్ టైంలో ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఉన్న ఏరియాస్లో ఎక్కువ తిరగకపోవడం మంచిది. మాస్క్ పెట్టుకొని తిరగడం బెటర్ అండ్ ఎక్కువ హైడ్రేట్ అవ్వాలి. పర్టికులర్లీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ అంటే చిన్నపిల్లలు కానివ్వండి లేదా పెద్దవాళ్ళు, మరి ముసలితనం దగ్గరలో ఉన్న వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవుతుంటారు ఈజీగా. వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ అలాగా? చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ఇంకా ఫుల్గా మెచ్యూర్గా ఉండదు అండ్ వాళ్ళ ఎయిర్వేస్ కూడా నేరోగా ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అడల్ట్స్ ఎల్డర్లీ వచ్చేసి వాళ్ళకి మల్టిపుల్ కోమార్బిడిటీస్తో ఉంటారు అండ్ వాళ్ళ లంగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది, లంగ్ రిఫ్లెక్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినా కొంచెం సివియర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. వీళ్ళు ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి వ్యాక్సిన్స్ తీసుకోవడము, చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, ఇది చేయడం చాలా బెటర్. సో ఇందాక ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎయిర్ క్వాలిటీ అంటే అవుట్డోర్లో బ్యాడ్గా ఉంటుంది అంటున్నారు. సో ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మెయిన్గా PM 2.5, PM 10, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఓజోన్ వీటితో క్యాలిక్యులేట్ చేస్తాం. నార్మల్ అందరు అనుకుంటారు ఇండోర్లోనే ఎక్కువ పొల్యూషన్ ఉండదు అనుకుంటారు. కానీ ఈ క్లైమేట్కి ఏమవుతుందంటే చాలా వరకు అందరూ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వదని డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఉంటారు. సో ఇంట్లో ప్రొడ్యూస్ అయ్యే చాలా ఈ స్మోక్ అంతా చాలా వరకు PM 2.5 అదే మెయిన్ స్మోక్ విచ్ విల్ కాజ్ లంగ్ ప్రాబ్లమ్స్. మెయిన్గా హౌస్ కుకింగ్ స్మోక్, గ్యాస్ ఎక్స్పోజ్ స్మోక్ అయినా కావచ్చు, అగరబత్తి స్మోక్ అయినా కావచ్చు, ధూప్ స్టిక్స్ అయినా కావచ్చు, మాస్కిటో కాయిల్స్ అయినా కావచ్చు, ఇంట్లో వాడే కెమికల్ హౌస్ క్లీనింగ్ కెమికల్స్, ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంట్లో ఉండే డస్ట్, ఫైన్ డస్ట్ ఇవన్నీ లంగ్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. సో కంపేర్ విత్ అవుట్ సైడ్, ఇన్సైడ్ హౌస్ హోల్డ్ స్మోక్ ఈస్ మోర్ డేంజరస్. మెయిన్ ఈ వింటర్లో ఇంకా ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే క్రాస్ వెంటిలేషన్ లేకుండా చల్లగా ఉంటుందని అన్ని డోర్ క్లోజ్ చేసుకొని ఉంటారు. వెంటిలేషన్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ పడుతుంది. సో కొద్దిమందికి ఈ సీజనల్ డిసీజెస్ అనేటంటే వింటర్లో ఇంపాక్ట్ అయ్యి
కొంతమంది పాపులేషన్ ఉంటారు స్పెసిఫిక్గా, వాళ్ళకి వాళ్ళ లంగ్స్ని హెల్తీగా ఉంచుకోవాలంటే మీరు స్పెసిఫిక్గా ఎలాంటి టిప్స్ అనేవి చెప్తుంటారు? మెయిన్గా ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఆస్మా సిఓపిడి ఉంటే ఆ సీజన్లో కంపల్సరీ కంట్రోలర్ ఇన్హేలర్స్ కంపల్సరీ వాడుతూ ఉండాలి. అలాంటి పేషెంట్స్ మార్నింగ్ ఎక్కువ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అండ్ టైమ్లీ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అండ్ ఎక్కువ హైడ్రేట్ అయి ఉండాలి. ఇవన్నీ హెల్ప్ చేస్తాయి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అండ్ క్రౌడ్ ప్లేసెస్కి గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా ఉండడం బెటర్, ఎందుకంటే ఈ టైంలో వైరసెస్ ఎక్కువగా ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి త్వరగా ఇన్ఫెక్షన్స్ అంటుతాయి. సో వీళ్ళు కాఫ్ అనేది వింటర్లో కామన్గానే వస్తుంటుంది. ఎవరికైతే ఇంపాక్ట్ అవుతుంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఏ టైంలో వాళ్ళు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది? వార్నింగ్ సైన్స్ వచ్చేసి ఎవరికైతే కంటిన్యూస్ కాఫ్ ఒక 2 వీక్స్ దాటినా, లేకపోతే బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువగా ఉన్నా, ఆల్రెడీ ఆస్మా సిఓపిడి ఉండి ఇన్హేలర్స్ వాడుతున్నా కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నా, దగ్గినప్పుడు కొంతమందికి బ్లడ్ పడినా, ఇలాంటి వాళ్ళు కన్సల్ట్ అవ్వడం బెటర్. సో మనలో చాలామంది ఏంటంటే ఏదన్నా దగ్గు జలుబు ఇలాంటి వచ్చిందంటే డాక్టర్కి వెళ్ళే ముందు కొన్నిసార్లు వీళ్ళు either పాత ప్రిస్క్రిప్షన్ వాడి అందులోనే మెడికేషన్స్ వాడుతుంటారు, లేదంటే ఫార్మసీకి వెళ్ళేసి కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటారు. ఇలా రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమైనా ఇష్యూ అవుతుందా? ఈ సీజన్లో ఎక్కువ వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరసే ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రాపర్ వర్కప్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం బెటర్ కాదు. అండ్ మోర్ ఓవర్ వచ్చిన డిసీజ్ కూడా లంగ్స్ స్పాజమ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి జనరల్ కన్జర్వేటివ్ మెజర్స్ వాడుతూనే ఎక్కువ తగ్గుతాయి. సో యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా వాడకూడదు. సో కొంతమందికి కాఫ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంటుంది. అంటే స్పెసిఫిక్గా ఆ సీజన్లో మాత్రమే 1 మంత్ అలా ఉందనుకోండి, 1 or 2 months వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోరు. అండ్ నాకు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ ఉంది, ప్రతి సీజన్లో ఇలాగ అవుతుంది. కంటిన్యూస్గా కాఫ్ ఉంది బట్ వాళ్ళ ఫీవర్స్ ఏం రావట్లేదు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? అలా కంటిన్యూస్ కాఫ్స్ ఉండి ఫీవర్స్ లేని వాళ్ళైతే మోస్ట్లీ అలర్జీ పేషెంట్స్ అయి ఉంటారు. వాళ్ళకి ఆస్తమా కానీ, కాఫ్ వేరియంట్ ఆస్తమా, ఇంకేమన్నా స్మోకింగ్ లెటర్ లంగ్ డిసీజ్ అలాంటివి ఉన్నాయో వర్కప్ చేసుకోవాలి. క్రానిక్ కాఫ్ ఉండి ఫీవర్ అలాంటివి వస్తే మాత్రం టీబీ అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చెక్ చేసుకోవడం బెటర్. కొంతమందికి మన ఇంట్లో ఏం చేస్తుంటారంటే ముక్కు తిప్పడం, అంటే నోస్ క్లోజ్ అయిపోయిందంటే వెంటనే స్టీమ్ ఇన్హలేషన్ ప్రాక్టీస్ అనేది బాగా ఉంటుంది. అది కొంతమంది సేఫ్ కాదని కూడా అంటుంటారు, మీరేం చెప్తారు? చాలా వరకు సీజనల్గా వచ్చేవి కోల్డ్, సైనసైటిస్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో స్టీమ్ తీసుకోవడం వల్ల ఎయిర్వేలో ఉన్న అలర్జెన్స్ కూడా కొంచెం తగ్గుతాయి. వీ కెన్ కీప్ ఇట్. అండ్ సైనసైటిస్ అలాంటి వాళ్ళకి కూడా త్వరగా రిలీఫ్ వస్తాయి. హీట్ ఎక్కువ లేకుండా స్టీమ్ తీసుకోవడం వల్ల పెద్ద హామ్ అయితే ఏం ఉండదు. స్టీమ్ వర్సెస్ నెబులైజేషన్ ఏది బెటర్ అంటారు? సో బోత్ ఆర్ డిఫరెంట్. స్టీమ్ అనేది నోస్ కోసం ఇస్తాం. సైనస్, కోల్డ్, సైనసైటిస్ అలాంటి వాళ్ళకి స్టీమ్ బెటర్గా పనిచేస్తుంది. ఇన్హలేషన్, నెబులేషన్ అనేవి లంగ్ ప్రాబ్లమ్స్ కోసం, ఎవరికైతే యాస్తం కానీ, సిఓపిడి కానీ, లేకపోతే ఏమైనా వైరల్ ఫీవర్స్, బ్రాంకోస్పాజమ్స్ అలాంటి వాళ్ళకి సివియారిటీ బట్టి మేము నెబులైజర్, ఇన్హేలర్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికో ఇష్యూ ఉంటుంది, బ్రీతింగ్ ఇష్యూస్, వాళ్ళకి నెబులైజర్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. వీళ్ళకి ఇష్యూ వచ్చినా కానీ అదే నెబులైజర్ వాడడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది. వాడచ్చు, కానీ మాస్క్ మార్చుకోవాలి. నెబులైజర్ మెషిన్ ఇన్ ఫేస్ మాస్క్ సపరేట్గా దొరుకుతాయి. సో మెషిన్ ఉన్న వాళ్ళు ఫేస్ మాస్క్ కొత్తది కొనుక్కొని యూ కెన్ యూజ్ ఇట్. ఫ్యామిలీకి అంతా వాడచ్చు. ఈ ఆస్మా ఉన్న వాళ్ళకి జనరల్ నెబులైజేషన్స్ తో పాటుగా ఇన్హేలర్స్ ఇస్తుంటాం. సో ఆ ఇన్హేలర్స్ అనేవి కొంచెం క్రిటికల్గా ఉన్నప్పుడు వాడడానికి, లేదా కంటిన్యూస్ మెయింటెనెన్స్ కానీ చెప్తుంటాం. కొన్నిసార్లు వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా సివియారిటీ అనేది పెరగవచ్చు. ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇన్హేలర్ లేక కొంతమంది ఏంటంటే సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఎమర్జెన్సీకి వచ్చే వరకు ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి పేషెంట్స్కి మీరు ఏం చెప్తుంటారు? ఇన్హేలర్స్, నెబులైజర్స్ అనేవి పేషెంట్ కండిషన్ బట్టి ఇస్తుంటాం. ఎప్పుడైతే ఆస్తమా ఆర్ ఎనీథింగ్ లంగ్ స్పాజమ్స్ బాగా సివియర్గా ఉంటే వాళ్ళకి నెబులైజర్స్ బెటర్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఆ స్పాజం వచ్చినప్పుడు లంగ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు తీసుకున్న ఇన్హేలర్ కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. సో నెబులైజర్స్ అలాంటి కండిషన్లో తీసుకోవడం బెటర్. ఎప్పుడైతే పేషెంట్ కొంచెం బెటర్ అవుతారో అప్పుడు ఇన్హేలర్కి మేము కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు ఇన్హేలర్ని కోర్స్లాగా వాడాల్సి ఉంటుంది.
ఈ వర్క్ ప్లేస్లో ఏంటంటే క్రానిక్ ఎక్స్పోజర్ ఆఫ్ వర్క్ ప్లేస్ వల్ల కెమికల్స్ పొల్యూటెంట్స్ వల్ల కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వర్క్ ప్లేస్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ముందు నుంచి ఆస్తమా కానీ హెల్త్ ఇష్యూస్, లంగ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు ఏమైనా మెడికేషన్ వాడితే కంపల్సరీ తన కొలీగ్స్ కూడా తెలిసి ఉండడం బెటర్. ఇన్ కేస్ ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే కొలీగ్స్ అటెండ్ అయ్యి తనకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీగా అక్కడ ఉన్న నెబులైజర్స్ని ఇప్పించడం కానీ లేకపోతే నియరెస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. అదే మనలో చాలామంది ఏంటంటే వర్క్ ప్లేస్లో మిగతా వాళ్ళకి చెప్పుకోరు, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అండ్ దాస్తుంటారు మెడికేషన్ తీసుకునేవి కూడా. సో అదొక హెల్తీ హ్యాబిట్ అయితే కాదు, పక్క వాళ్ళకి తెలిస్తే బెటర్ అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఎయిర్ క్వాలిటీ అనగానే మనకి ఇదివరకు తెలియని టర్మ్ జనరల్లీ. ఈ మధ్య ఫోన్ చూడగానే దాంట్లో వెదర్తో పాటుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే AQI అని ఇస్తున్నారు. సో థ్యాంక్స్ టు ఢిల్లీ ప్రాబబ్లీ ఢిల్లీ నుంచి బాగా అన్ని స్టేట్స్కి పాపులర్ అవుతుంది, అన్ని సిటీస్లో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో కూడా రీసెంట్గా కొంచెం వాల్యూస్ హైయర్గానే వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఎలా సేఫ్గా ఉండొచ్చు? కంపేర్ టు ఢిల్లీ మన స్టేట్లో ఈవెన్ హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నియర్ టు 200 ఉంది. ఇప్పుడు ఢిల్లీలో అయితే మోర్ దాన్ 400 ఉంది. అలాంటి ఎక్స్పోజర్, అలాంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్స్పోజ్ అయితే హెల్త్ ఇష్యూస్ డెఫినెట్లీ వస్తాయి. మన హైదరాబాద్లో మాత్రం ఇట్ ఈస్ మెయింటైన్ బిట్వీన్ 150 to 200. నార్మల్గా అయితే 100 వరకు సేఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 100 దాటుతుంటే సేఫ్ జోన్ నుంచి బయటపడుతుంటాం. ప్రస్తుతానికి కొంచెం మోడరేట్ జోన్లోనే ఉన్నాం. ఈవెన్ ఓ టైంలో ఇంకా పెరిగితే మాత్రం క్వాలిటీ ఇండెక్స్ పెరిగితే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈవెన్ ఇన్ హైదరాబాద్. సో కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఢిల్లీలోనే ఎందుకు ఎక్కువ అవుతుంటుంది ఇది? అంటే బికాస్ ఆఫ్ వెహికల్సా, ఇంకా కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఢిల్లీ ఏంటంటే ఒక ల్యాండ్ లాక్డ్ సిటీ. అంటే ఏంటంటే చుట్టూ సీ కోస్ట్ అలాంటివి ఏమీ లేవు. అండ్ చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ అన్నీ ఎక్కువ ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యే స్టేట్స్. సో ఏమవుతుంది, ఈ వింటర్ రావడంతోనే వింటర్ కన్నా ముందే ఈ ఫార్మ్స్ వీళ్ళన్నీ ప్యాడీ ఇవన్నీ కాల్చేస్తారు. సో ఆ పొల్యూషన్ అంతా సిటీ కిలోమీటర్స్ దాటేసి ఢిల్లీకి వచ్చేస్తుంటుంది ఈ వింటర్ సీజన్ వచ్చే టైంకి. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఎక్కువ వెహికల్స్ ఎక్కువ అండ్ వెహికల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వెహికల్ పొల్యూషన్ ఇది అండ్ క్రౌడ్ పాపులేషన్ ఇవన్నీ ఏంటంటే ఎయిర్ క్వాలిటీని మొత్తం తగ్గించేసి పొల్యూషన్ పెంచేస్తాయి. ఈ వింటర్లో ఏంటంటే PM 2.5 ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయి ఎయిర్ థిక్గా అయిపోతుంది. అందుకే ఢిల్లీలో మనం స్మాగ్ అంటాం, ఎందుకంటే స్మోక్, ఫాగ్ అండ్ ఈ గ్యాసెస్ ఇవన్నీ కలిసిపోయి ఒక స్మాగ్ అనే లా ఫామ్ అవుతుంది. ఇది ఎయిర్ విజిబిలిటీని కూడా తగ్గించేస్తాయి. ఈ మాస్క్స్ అనేవి ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ లంగ్స్? మాస్క్ పెట్టుకోవడం వల్ల యూస్ ఉంది, ఎందుకంటే ఈ PM 2.5 ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకు లంగ్కు డెఫినెట్లీ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఈవెన్ మనం బయటకు వెళ్ళినప్పుడు బెటర్గా యూజ్ చేస్తాం. యూ మీన్ టు సే రెగ్యులర్ మాస్క్ అంటున్నారా? 3Mలో 3M మాస్క్ బెటర్ ఫర్ దిస్ సీజన్. మిగతా టైంలో జనరల్ మాస్క్ సరిపోతాయి, బట్ వింటర్ సీజన్లో ఈ పొల్యూషన్ ఎక్కువ ఉన్న టైంలో N95 మాస్క్ పెట్టుకోవడం బెటర్. ఇందాక మీరు ఈ ప్రొటెక్టివ్ మెజర్స్లో వ్యాక్సిన్స్ని మెన్షన్ చేస్తారు. స్పెసిఫిక్గా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వ్యాక్సిన్స్ 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్లూ వ్యాక్సిన్, ఇంకోటి న్యూమోనియా వ్యాక్సిన్. సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ముందు నుంచి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కంపల్సరీ 2 వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. ఫ్లూ షాట్ అనేది ఇయర్లీ ఇస్తాం, ఎందుకంటే ప్రతి ఇయర్ వైరస్ స్ట్రెయిన్ చేంజ్ అవుతుంది కాబట్టి న్యూ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుంది. ఇంకొకటి న్యూమోనియా వ్యాక్సిన్ ఎవ్రీ 5 years ఉంటుంది, ఒకటి లైఫ్ టైం ఉంటుంది. సో పేషెంట్ కండిషన్ బట్టి వీ కెన్ టేక్ ద ఫ్లూ న్యూమోనియా వ్యాక్సిన్ ఎవ్రీ 5 years. చాలామంది వేరే చోటికి ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే అబ్రాడ్ వెళ్తుంటే వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకొని రావాలి అని చెప్తుంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు అంతగా పర్టికులర్గా ఉంటారు, బట్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రం వ్యాక్సిన్స్ ఎందుకు తీసుకోరు? ఇక్కడ ప్రతి కంట్రీలో వాళ్ళ రూల్స్ ఉంటాయి. అక్కడ వ్యాక్సినేటెడ్ కాకుండా అక్కడ హెల్త్ సర్వీసెస్ కాస్ట్లీ కాబట్టి అందరినీ వ్యాక్సినేట్ చేసుకొని ఉండమని చెప్తారు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ హెల్త్ కాస్ట్ చాలా బర్డెన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫర్ ద హెల్త్ కాస్ట్ ఇష్యూస్ వ్యాక్సినేషన్స్ ఆర్ మ్యాండేటరీ ఇన్ ఫ్యూ కంట్రీస్. అండ్ అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి దే విల్ అడ్వైస్ టు టేక్ వ్యాక్సిన్. ఢిల్లీలో చాలామంది ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి పర్చేస్ చేస్తుంటారు.
ఎందుకంటే ఇండోర్ క్వాలిటీని కొంచెం పెంచుతామని, ఎయిర్ క్వాలిటీ. సో ఈ ప్యూరిఫైయర్స్ రోల్ ఎలా ఉంటుంది, ఎప్పుడు సజెస్టబుల్ ఇవి? ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏంటంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తాయి. మెయిన్గా డస్ట్, స్మోక్, మైక్రోబ్స్ ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసుకొని ఇండోర్ పొల్యూషన్ తగ్గిస్తాయి. మెయిన్ PM 2.5 తగ్గిస్తాయి. దానివల్ల ఇండోర్ పొల్యూషన్ చాలా తగ్గే ఛాన్స్ ఉంది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ చేస్తాయి. చిన్నపిల్లలు అలాంటి రికరెంట్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ తగ్గిస్తే వాళ్ళ హెల్త్ బెటర్గా ఉండొచ్చు ఇంట్లో కంపేర్ విత్ అవుట్ సైడ్. సో వీ కెన్ రికమెండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎట్ హోమ్. ఇంట్లో కొన్నిసార్లు మనం పూజ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు వంట చేసేటప్పుడు వచ్చే పొగ, వీటి గురించి కొంచెం చెప్తారా? లైక్ సాంబ్రాణి వాడుతుంటారు కొంతమంది, అగరబత్తీలు చాలా ఎక్కువ పెడుతుంటారు కొంతమంది. సో ఇండోర్ అట్మాస్ఫియర్ని ఎలా పొల్యూట్ చేస్తుంటారు? ఇండోర్ పొల్యూటెంట్స్ వచ్చేసి మెయిన్గా ఈ అగరబత్తి, ధూప్ స్టిక్స్, కిచెన్ స్మోక్ అండ్ మాస్కిటో కాయిల్స్, పెస్టిసైడ్స్, హౌస్ క్లీనింగ్ కెమికల్స్, ఇవే ఎక్కువ పొల్యూషన్ కాజ్ చేస్తాయి. అందరూ అనుకుంటారు ఇవి అంత ఎక్కువ పొల్యూషన్ కాజ్ చేయదు, కానీ ఆల్మోస్ట్ సిగరెట్ స్మోక్ కన్నా డేంజరే. ఎలా అంటే ఒక మాస్కిటో కాయిల్ వెలిగిస్తే నియర్లీ అది కంప్లీట్ అయ్యాక నియర్లీ 30 to 40 సిగరెట్స్ తాగినంత స్మోక్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ ధూప్ స్టిక్స్, అగరబత్తీస్ అయితే ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10 సిగరెట్స్. అండ్ కిచెన్లో ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ వెలిగిస్తే ఆల్మోస్ట్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 5 to 10 సిగరెట్స్. సో ఇవి కూడా ఈక్వల్గా ఇండోర్ పొల్యూషన్ పెంచుతాయి. ఆల్మోస్ట్ స్మోకింగ్ చెప్పినాకన్నా కొంచెం డేంజర్గానే ఉంటాయి దాని ఎఫెక్ట్స్ లెవెల్స్. మీరు ఇందాక చెప్పినవన్నీ కూడా జనరల్లీ రియలైజ్ అవ్వము, ఇవన్నీ వల్ల ఇంత పొల్యూషన్ అవుతుందని చెప్పి. సో ఇవన్నీ కట్ డౌన్ చేస్తే బెటర్ అంటారా? ఒక్కొక్కటి తగ్గించాలంటే ఫస్ట్ ఇప్పుడు కిచెన్ స్మోక్ తగ్గించాలంటే కంపల్సరీ ఎగ్జాస్ట్ వాడుకోవాలి. అండ్ ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇల్లు ఎప్పుడు క్రాస్ వెంటిలేషన్ ఉండేలా వెంటిలేషన్ పెంచుకోవాలి. ఈ మాస్కిటో కాయిల్స్ ఇవి బెటర్గా అవాయిడ్ చేస్తే బెటర్. దాని బదులు ఎలక్ట్రిక్ బ్యాట్స్ ఇవి వాడుకోవడం చాలా బెటర్. దీనివల్ల ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల హెల్త్ బెటర్గా ఉండొచ్చు. ఇంట్లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు వాళ్ళ హెల్త్, దీనివల్ల ఇంపాక్ట్ అవ్వకుండా, అపార్ట్ ఫ్రమ్ ద క్లైమేట్ వింటర్ ఎఫెక్ట్. వింటర్లో హెల్త్ ఇష్యూస్ అనేవి కంపల్సరీ ఎక్కువనే అవుతుంటాయి. అండ్ స్పెసిఫిక్గా వాళ్ళకి ఆల్రెడీ డిసీజెస్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటారు. దీంట్లో ఎయిర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు తెలియకుండానే మన ఇంట్లో ఉన్న ఇండెక్స్ని, అంటే ఎయిర్ క్వాలిటీని చాలా బ్యాడ్గా మనమే చేసుకుంటున్నాం. ఈ టిప్స్ అని విన్న తర్వాత కొద్దిమంది అయినా దాంట్లో ఉన్న వాళ్ళ అలవాటుని మార్చుకొని ఆ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ డాక్టర్ విజయ్ సల్లా, హీ విల్ బి అవైలబుల్ ఎట్ అవర్ నిజాంపేట్ యూనిట్. థ్యాంక్ యూ డాక్టర్. మీటర్ డోస్ ఇన్హేలర్ వాడే ముందు దాని మీద రీడింగ్ చూడండి. ఒకవేళ 0 అంటే ఏం డోసెస్ లేవు, ఇంకా వాడలేమని చెప్పేసి. కొత్తగా కొన్న ఇన్హేలర్ని మీరు ప్రైమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్హేలర్ని దాదాపు ఒక 10 seconds బాగా షేక్ చేసి 1 నుంచి 2 సార్లు గాల్లోకి కొట్టేసేయాలి. ఈ ప్రైమింగ్ అనేది ఒకవేళ మీరు ఆ మెడికేషన్ చాలా రోజులు వాడకపోయినా లేదా కింద పడేసినా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. డోస్ తీసుకునేటప్పుడు మీ బాడీని నిట్టర్గా ఉంచి ఇన్హేలర్ని బాగా షేక్ చేయండి. ఆ తర్వాత క్యాప్ తీసి క్యాప్ శుభ్రంగా ఉందా చూసుకోండి. శ్వాసను పూర్తిగా వదిలేసి మౌత్ పీస్ని నోట్లో నాలుక పైన ఉంచేలా చూసుకోవాలి. చూపుడు వేలుని ఇన్హేలర్ పై భాగంలో ఉంచి నొక్కి అదే సమయంలో మీరు డీప్ బ్రెత్ తీసుకోవాలి, దాదాపు 4 నుంచి 6 సెకండ్ల వరకు. ఇన్హేలర్ నోట్ నుంచి తీసేసి ఆ శ్వాసని మీరు 10 సెకండ్ల వరకు బిగపట్టి ఉంచాలి. ఆ తర్వాత శ్వాసని మెల్లగా వదిలేసేయండి. రెండో డోస్ తీసుకోవాలంటే సేమ్ పద్ధతిని మళ్ళీ పాటించాలి. ఇన్హేలర్ క్యాప్ క్లోజ్ చేసి సేఫ్గా ఉంచుకోండి. డోస్ అన్నీ వాడిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు.